కేసీఆర్ గారి కమిట్మెంటు ఈ రోజుది కాదు, ఈనాటిది కొత్తది కాదు. 2004లో కృష్ణయ్య గారినే స్వయంగా తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ 17, 2004 ఆనాడు కేంద్ర కేబినెట్ మంత్రిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు 3 వారికి గుర్తుండాలి. 1, దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి. 2, జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి. 3వది, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి. ఈ 3 అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో, క్యాబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా. 2వది, సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లోనే చాటుకున్నాం. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమిటిది, అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి, అట్లాగే 10 రాజ్యసభ సీట్లు వస్తే అందులో 5 సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి, ఇట్లా ఎన్నో సందర్భాల్లో, ఒకసారి కాదు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఒకసారి కాదు, శాసనసభలో రెజల్యూషన్ ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఎందుకంటే శాసనసభలోనే 2 సార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. అట్లాగే 37% రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కు బిల్లు పంపించింది కూడా అన్నాడు. కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు, వీళ్ళలాగా మిద్దెలెక్కి అరుచుకోలేదు. అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము, మేము కామారెడ్డిలో పెట్టినాము, 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాం, అనుకూలంగానే ఓటు కూడా వేసినాం.